హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను నెల్లూరు చేపల పులుసు నెల్లూరు నుండి తేలేను, కానీ ఇంచుమించుగా కాదు 100కు 100% పులుసు అదే రుచి, రంగు, చిక్కదనంతో నేను చేశానండి. అబ్బా, వేడి వేడి అన్నం పెట్టుకొని ఇలా ఈ పులుసు చేసుకొని 2 ముక్కలు చేప ముక్కలు, 4 బెండకాయ ముక్కలు, ఒక మామిడికాయ ముక్క వేసుకొని తింటూ ఉంటే అద్భుతం, అమోఘం. నోట్లో ఉండి లాలాజలం ఎదుటి వాళ్ళకి ఊరాల్సిందే, అంత బాగుంటుందండి ఈ నెల్లూరు చేపల పులుసు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి. మరి వెడల్పాటి గిన్నె పెట్టుకొని చేపల దాక పెడుతున్నానండి. నేను దాక మందంగా ఉండాలి, వెడల్పుగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేను 2.5 కేజీల చేప ముక్కల్ని చేస్తున్నానండి. వేస్టేజ్ అంతా పోనూనే 2.5 కేజీల చేపతో పులుసు చేస్తున్నానండి. ఒకటే చేప తీసుకున్నాను. చూడండి, పొట్ట భాగం ముక్కలు సపరేట్గా అలా కట్ చేయించేసాను, ముక్క చెదిరవకుండా ఉంటుంది. పులుసుకి ఈ మాత్రం మందం ఉంటేనే బాగుంటుందండి ముక్క. ఇప్పుడు దీంట్లోనే 3 గంటల దాకా నూనె వేసుకుందాం. అంటే ఇంచుమించుగా నేను 150 గ్రాముల నుండి 170 గ్రాముల దాకా నూనె వేస్తున్నానండి. చేపల పులుసుకి కాస్త నూనె ఎక్కువే ఉంటేనే బాగుంటుంది. 3 గరిటెల దాకా ఆయిల్ వేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లోనే పెద్దవి 3 ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసేసానండి. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. అలాగే 300 గ్రాముల దాకా టమాటాలను కూడా పేస్ట్ చేసి వేస్తున్నాను. మనకి పులుసు చిక్కగా గ్రేవీగా రావాలంటే ఇలా పేస్ట్ వేస్తే గ్రేవీగా గుజ్జుగా వస్తుందండి పులుసు. ఒక గుప్పెడు దాకా వేసాను కరివేపాకుని. 5 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసేసాను. పుల్లగా లోపల కారంగా తగులుతూ పచ్చిమిర్చి పులుసులో నంచుకు తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. రుచికి సరిపడా రాళ్ళుప్పు వేశాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా కారాన్ని వేస్తున్నాను. 3 స్పూన్ల దాకా కారం వేశాను. కొంచెం ఘాటు ఉంటేనే కదా పుల్లగా కారంగా ఉంటుంది. ఒక పెద్ద టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకున్నానండి. ఒక పెద్ద టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేశాను. చేప క్వాంటిటీని బట్టి నేను కొలతలు మార్చానండి, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 100 గ్రాముల దాకా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి వేసేసుకున్నాను. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారాలు, జీలకర్ర, ధనియాల పొడి, చింతపండు గుజ్జు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె అన్నీ కూడా ముక్కకు పట్టేటట్టు చేతిని కాస్త నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం ముక్కలకి పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. మీరు ఇక్కడ ఇలా కలిపేశాక మీ ఉప్పు కారాల్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎంచక్కా ఇప్పుడు మొత్తం కలిపాక కొంచెం టేస్ట్ చేస్తే మీ ఉప్పు కారాలు మీకు అడ్జస్ట్ అవుతాయి కదా, తెలుస్తుంది కదా. ఇందులో ఇప్పుడు ఏం చాలకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. నేను టేస్ట్ చేశాను, నాకు పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. చూడండి, నేను ముక్కలు మొత్తం కలిపాక మీకు గుజ్జు కూడా చూపిస్తాను. గుజ్జు మరీ చిక్కగా ఉంది అంటే కనుక కాస్త నీళ్ళను కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీ పులుసు మీకు ఎంత కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం కూడా కలిపాను కదా. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని నీళ్లు పోసుకుంటున్నాను. ఏముందండి, మిక్సీ జార్ ఎలాగో వేస్తాం కదా, దాంట్లో ఒక 1/2 లీటర్ దాకా నీళ్లు పోసి ఆ నీళ్ళను కూడా పోసి గుర్తుపెట్టుకోండి సుమా, పొయ్యి మీద దాకా పెట్టిన కాండి స్టవ్ ఆపేసేదాకా గరిట అనేది పెట్టకండి. చేపల పులుసుకి మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాల్సిన రూల్ అండి. గరిట పెట్టామా ముక్క చెదిరైపోతుంది. తినేటప్పుడు అంత తృప్తి అనిపించదు, ముక్క చెదిరైపోయిందే అన్న బాధ తప్ప. ఈ నెల్లూరు చేపల పులుసుకి మంచి టేస్ట్ని ఇచ్చే మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. నేను పునాస మామిడి తీసుకున్నాను, పులుపు సూపర్గా ఉంటుంది. ఆ మామిడికాయ అయితే కనుక కాయ ముక్కల కింద కట్ చేసి వేసేసాను. ఓ 1/2 కేజీ బెండకాయ ముక్కలను కూడా వేస్తున్నాను. మూత ఒక వాలుగా పెట్టి హై ఫ్లేమ్లో కాసేపు కుక్ చేసుకున్నాను. ఈ లోపల ఈ నెల్లూరు చేపల పులుసుకి మంచి టేస్ట్ని ఇచ్చే పేస్ట్ చేస్తున్నానండి. ఒక పెద్ద అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలండి. వీటన్నిటిని మీకు కుదిరితే చక్కగా రోట్లో వేసి కచ్చపచ్చ దంచండి, లేకపోతే మిక్సీలో వేసేయండి. నాకు వీలుగా అనిపించిందండి, రోట్లో వేసి దంచాను. చూడండి, ఇలా కచ్చపచ్చ దంచుకుంటే చాలు. ఈ పేస్ట్ వేయండి. అబ్బా, చేపల పులుసుకి ఇంకొక వేరే లెవెల్ టేస్ట్ వస్తుందండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయాలండి, ఇది నా రిక్వెస్ట్. ఇలా ఒక్కసారి చేపల పులుసు ట్రై చేసి చూడండి. అబ్బా, నోట్లో లాలాజలం అలా ఊరాల్సిందే అండి, ఎంత కమ్మగా ఉంటుందో. ఈ అల్లం వెల్లుల్లి ఆవాలు జీలకర్ర పేస్ట్ని కూడా వేసాక
మళ్ళీ రెండు వైపులా జాగ్రత్తగా పట్టుకొని దాకతో ఇలా కుదిపితే సరిపోతుందండి. పొరపాటును కూడా గరిటె పెట్టకండి. చేపల పులుసుకి గరిటె పెట్టకూడదు అసలు. మళ్ళీ ఒక్కసారి కలిపి వాలుగా మూతను పెట్టి కాసేపు కుక్ చేసుకుంటే చూసారా చేపల పులుసు కొత్త ఉడుకుతుంది చూసారా. బాబా వాసన ఇల్లు అదిరిపోతుందండి. నెల్లూరు చేపల పులుసు మజ్జాక ఇంకొకసారి మళ్ళీ క్లాత్తో రెండు వైపులా పట్టుకొని దాకా మొత్తాన్ని ఇలా తిప్పితే సరిపోతుంది. చూడండి మనం వేసిన మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, బెండకాయ పైకి ఎలా తేలుతున్నాయో పులుసులో ఉడికాక ఉంటుందండి. అబ్బా వాటి రుచి అద్భుతం, అమోఘం. చేపల పులుసు అయిపోయింది చూసారా. చుట్టూ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇంకా చాలు, స్టవ్ ఆపేసి ఒక గుప్పెడు కొత్తిమీరని కట్ చేసి అలా పైనుండి వేసి వేడి అన్నంలో వేడిగా ఈ చేపల పులుసు వేసుకొని తింటే అప్పుడొక టేస్ట్ ఉంటుందండి. ఇవాళ చేపల పులుసు చేసుకొని మరుసటి రోజు తింటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారా. మామిడికాయ ముక్క అలాగే బెండకాయ ముక్క సూపర్గా ఉంటుందండి. పులుసులో ఉడికాక పులుసు కూడా చూసారా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. చిక్కదనం మన టేస్టీ నెల్లూరు చేపల పులుసు రెడీ. ఇంతే అండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ నెల్లూరు చేపల పులుసు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా సుమా. వేడిగా అంత అన్నం పెట్టుకొని చూసారా ముక్క ఎక్కడ చెదురవ్వలేదు.